ఆరాధన గీతంలో నుండి 293వ పాట పాడుకుందామండి. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. విలపించుచు ప్రార్థించు ధ్వని నలువైపులా వినపడుచున్నది. పగులుచున్నవి మా హృదయములు, కలుగుచున్నది దుఃఖం, కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం.
మంచిది పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. ప్రభునంతులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో చూస్తే మనందరికీ తెలుగులో ఒక సామెత ఉంది. అది చాలా సింపుల్ సామెత, అలాగే గ్రామాలలో ఎక్కువగా వాడే సామెత. అదేమిటంటే, అట్టు పెట్టిన వారికి ఎంత పెట్టాలంట? చెప్పండి, విన్నారా ఆ సామెత? అట్టు పెడితే ఎంత పెట్టాలి? అట్టున్నర పెట్టాలంట. అది ఈరోజు మెసేజ్. అసలు మన మెసేజ్ పేరే అట్టు పెడితే అట్టున్నర పెట్టాలి. అది మెసేజ్. ఏమిటి అనంటే, మనము దేవునికి ఏదైనా చేస్తే దేవుడు మనకేమి చేస్తాడు? మనమంటూ దేవునికి ఏదో ఒకటి చేయాలి. ఒక పాట అన్నా పాడాలి, ప్రార్థన అన్నా చేయాలి, పరిచర్య అన్నా చేయాలి, వాక్యం చెప్పాలి. దేవుని పనిని ఏదో ఒకటి నీవు చేయాలి. ప్రతి ఒక్కరము, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఏ కన్వర్టెడ్ పర్సన్, ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. అంటే నువ్వేం పెడుతున్నావు? దేవునికి ఏం పెడుతున్నావు? అట్టు పెడుతున్నావు. మరి ఇప్పుడు నీకు దేవుడు ఎంత పెట్టాలి? దేవుడి దగ్గర అరలు ఉండవండి, ఫుల్లే. అందుకని అట్టున్నర కాదు, 2 అట్లు. ఓకేనా? నువ్వు ఒక అట్టు పెడితే దేవుడు నీకేం పెడతాడు? 2 అట్లు పెడతాడు. ఏంటి ఆ 2 అట్లు ఏంటో చూద్దాం. 16వ వచనం మరలా చూడండి. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములయందు నడిచి. ఇదండి మనం చేయాల్సిన పని. మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఈ మాట అందరూ చెప్పండి, నీవు ఆయన మార్గములయందు నడిచి. ఇప్పుడు నీవు ప్లేస్లో నేను అని పెట్టి చెప్పండి, నేను ఆయన మార్గములయందు నడిచి. మనం చేయాల్సిన పని ఏంటండి? దేవుని మార్గముల్లో మనం నడుచుకోవాలి. ఇదేమన్నా ఇబ్బందా? ఇదేమన్నా కష్టమా? మనం ఎక్కడ నడుచుకోవాలంటే దేవుని మార్గాల్లో నడుచుకోవాలి. పిల్లలు చూడండి, దేవుని మార్గాలలో ఒక వ్యక్తి ఎప్పుడైతే నడవటం ప్రారంభిస్తాడో, దేవుని మార్గాల్లో మనం కాదు నడిచేది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించుకుంటాడు. మనము దేవుని మార్గాల్లో నడవాలి అనే ఒక ఆశ ఉండాలి మనలో, ఒక కోరిక ఉండాలి. ఎందుకంటే దేవుని మార్గాల్లో నడిస్తే మనం పరలోకానికి వెళతాం. దేవుని మార్గాల్లో నడిస్తే నిత్య జీవములోనికి వెళతాం. అలాగే శాశ్వత ఆనందము,
శాశ్వతమైన సింహాసనాన్ని దేవుడు మనకు అక్కడ ఇస్తాడు. ఇవి మనం నమ్ముతున్నాము కాబట్టి ఈ లోకములో మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుని మార్గములలో మనం నడవాలి. దేవుని మార్గాల్లో నడవటం అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం. దేవుని ఆత్మ మనల్ని ఎలాగో ప్రేరేపిస్తాడో ఆ ప్రేరేపణను అనుసరించి నడుచుకోవటం. ఆయన మార్గాల్లో నడవటం ప్రారంభిస్తే మనం మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చదివిన మాట ఏమిటి అంటే 17వ వచనంలో, యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. 17వ వచనము మనము చేయాల్సిన పనులండి. ఇవి దేవుడు చేసే పనులు కాదు. 17వ వచనం మీరు జాగ్రత్తగా చదివితే ఇవి మనము చేయాలి. ఎవరి కోసం చేయాలంటే దేవుని కోసం చేయాలంటే దేవునికి మనం ఒక అట్టు పెడుతున్నాం అన్నట్లుగా ఉంది ఈ మాట. అంటే దేవుని మార్గాల్లో నడవాలి, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించాలి. దేవుని మాట వింటూ దేవుని కొరకు మనము జీవిస్తూ వెళ్తూ ఉంటే దేవుడు మనకేం చేస్తాడు? ఆయన మనకేం చేస్తాడంటే 18వ వచనం చూడండి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. 17వ వచనమేమో మనము దేవునికి ఇచ్చేది, అంటే అది ఒక అట్టు లాంటిది అనుకోండి. జస్ట్ పోలిక కోసం మనము దేవునికి ఒక అట్టులాగా ఇస్తున్నాం. 19వ వచనంలో ఆయన మనకేమిస్తున్నాడు అని అంటే కీర్తిని ఇస్తాను, ఘనతనిస్తాను, పేరు ప్రఖ్యాతులను ఇస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను దేవునికి ప్రతిష్ఠిత జనముగా చేసుకుంటాను అని అంటున్నాడు. అంటే ఇదేంటి? మనం దేవునికి ఇచ్చేది ఎక్కువ, దేవుడు మనకిచ్చేది ఎక్కువగా ఉంది. ఇక్కడ దేవుడు మనకిచ్చేది ఎక్కువగా ఉంటా ఉంది. మనం సింపుల్గా ఏం చేస్తున్నామంటే ఆయన మార్గాల్లో నడుచుకుంటున్నామండి. ప్రతిరోజు లేవగానే వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్నాం, ప్రతిరోజు దేవుని పరిచర్య దేవుని కొరకు కొంత సమయాన్ని హెచ్చించి ఆయన పనిలో మనం ఉంటున్నాం. మనం సింపుల్గా చేస్తుంది అదే. అలా చేసినందుకు దేవుడు మనకేమిస్తున్నాడు అనంటే నీకు కీర్తినిస్తున్నాడు, ఘనతనిస్తున్నాడు, పేరు ప్రఖ్యాతులను ఇస్తున్నాడు, నిన్ను హెచ్చిస్తున్నాడు, యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు నీకు ఎంత హెచ్చించాడో చూడండి. మనమేదో ఒక అట్టులాగా దేవునికి ఇస్తే దేవుడు మనకెంత ఇస్తున్నాడో చూడండి. దీనినే ఆధ్యాత్మిక మేలులు అని అంటాం పిల్లరా. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇవి. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. మన జీవితంలో మనము దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి, దేవుని మార్గములో మనం నడుచుకోవాలి. అలాగే ఆయన వాక్యాన్ని గైకొనాలి, ఆయన వాక్యానుసారముగా నడుచుకోవాలి. దేవుని వాక్యానుసారముగా నడుచుకోవడానికి ఎప్పుడైతే మనం మనస్సు పెడుతున్నామో ఇక దేవుడు నీ మీద దృష్టి పెడతాడు. నా కొరకు
భయపడే ఒక వ్యక్తి ఉన్నాడు, నా మాట వినే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని నేను ఎలాగైనా పైకి లేవనెత్తాలి అని దేవుడు నిర్ణయించుకుంటున్నాడు. అలాగూ దేవుడు పైకి లేపిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అని చూస్తే అబ్రహామును దేవుడు పైకి లేవనెత్తాడు. అంతకుముందు అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు, దేవుని మార్గంలో నడుచుకున్నాడు, అలాగే దేవుడు చెప్పినట్లుగా చేశాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. అబ్రహాము 17వ వచనంలో ఉన్నవి అన్నీ చేశాడు. అందువలన దేవుడు అబ్రహాముకి 19వ వచనంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు. కావున పిల్లరా, 17వ వచనంలో ఉన్నది మనం చేస్తే దేవుడు మనకేం చేస్తాడు? 19వ వచనంలో ఉన్నవన్నీ మనకు చేస్తాడు. అలాగే అబ్రహాం పట్లే కాదు, ఆయన నమ్ముకున్నటువంటి మోషే పట్ల అలాగే చేశాడు, యెహోషువ పట్ల అలాగే చేశాడు, అలాగే దావీదు పట్ల అలాగే చేశాడు. వారందరూ చేసింది ఏమిటంటే దేవుని మార్గాల్ని అనుసరించారు, దేవుని మార్గాలలో నడుచుకున్నారు. అందువలన దేవుడు వారిని హెచ్చించటం ప్రారంభించాడు. కావున ప్రభువుని పిల్లరా, మనం గమనించాల్సింది ఏమిటంటే మనము దేవుని మార్గాల్లో నడవాలి అనే తీర్మానం మనం చేసుకోవాలి. ఆయన వాక్యం ప్రకారం నడుచుకుంటాను, అలాగే దేవుని మాటలకు లోబడతాను, నా కుటుంబాన్ని వాక్యానుసారంగా నడిపించుకుంటాను అనే తీర్మానం నీవు ఖచ్చితంగా చేసుకోవాలి. నా కుటుంబం అంతా వాక్యానుసారముగా నడుచుకుంటాము అనే తీర్మానం నీవు చేయగలిగితే నీ కుటుంబాన్ని వర్ధిల్లునట్లుగా చేస్తాడు. నీకు కీర్తి అనగా నీ పేరు ప్రఖ్యాతులు అంతటా వ్యాపించేటట్లుగా చేస్తాడు. ఘనత వస్తుంది, దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే గొప్ప బహుమానం, ఆ ఘనత వస్తుంది. ఇంకా మనం ఏమవుతామంటే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై, ఏ జనం అండి? మనం దేవుని ప్రతిష్ఠిత జనముగా ఉండటం అంటే అర్థం ఏంటంటే దేవుని అధికారం మనకుంటుంది, దేవుని శక్తి మనకుంటుంది, దేవుని ఆత్మ మనలో ఉంటుంది. సాతానుడు మన మీద ఏమీ పనిచేయలేడు. ఈ లోకంలో ఉన్నప్పుడండి సాతానుడు రకరకాలుగా మనుషుల మీద పనిచేస్తూ ఉంటాడు. మన మనస్సు మీద దాడి చేస్తాడు, శరీరం మీద దాడి చేస్తాడు, కుటుంబాల్లో దాడి చేస్తాడు. కానీ దేవునికి మనం ప్రతిష్ఠిత జనముగా మారితే సాతానుడికి మనల్ని ఏం చేయలేడు. మన మాట ఎవరు వింటారంటే దేవదూతలు మన మాటలు వింటాయి. ఆయనకు ప్రతిష్ఠిత జనముగా మనం మారుతాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అనంటే నీవు దేవుని మార్గముల్లో నడుచుకోవాలి, దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి ఇక్కడ గమనించండి, మనం ఆయన మార్గాల్లో నడుచుకుంటే మనకు ఆయన కీర్తి, పేరు, ప్రఖ్యాతులు, అలాగే ప్రతిష్ఠిత జనముగా చేస్తున్నాడు. ఆయన మనకిచ్చేది ఎక్కువగా ఉంది, మనం ఆయనకిచ్చేది తక్కువగా ఉంటే ఆయన మనకిచ్చేది ఎక్కువగా ఉంది. అందుకనే మనల్ని మనం తగ్గించుకొని ప్రభువా నీ మార్గముల్లో నడుస్తాను. మనకు ఒక పల్లవి ఉంది, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచేదా, నీరసించక సాగేదా, నేవేను తీరుగా, నేవేను తీరుగా. ప్రియరా, దేవుడు మనకు ఆయన కీర్తిని, ఆయన పేరు ప్రఖ్యాతులను, ఆయన ప్రతిష్ఠిత జనముగా మనల్ని చేయాలని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నడుస్తూ ఉన్న మనలను సాతానుడు అప్పుడప్పుడు వెనక్కి లాగుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని ప్రతిష్ఠత నీకు వస్తుంది, దేవుని పేరు ప్రఖ్యాతులు వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబానికి వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే సాతానుడు నిన్ను ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూ ఉంటాడు. వాడు వెనక్కి లాగటం అంటే ఏంటో తెలుసా? చేసే ప్రార్థన చేయనీయుడు.
కొంతకాలం బాగా చేస్తే వెంటనే కొంతకాలం పూర్తిగా ప్రార్థన మానేసేటట్లుగా చేస్తాడు. కారణం ఏంటి అనంటే, నువ్వు అదే ప్రార్థన కంటిన్యూస్గా చేస్తే ఇదిగో ఇక్కడ 19వ వచనం ప్రకారం దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. నీకు రాకుండా ఉండటం కోసం నిన్ను ప్రార్థనలో వెనక్కి లాగుతూ ఉంటాడు. అలాగే నువ్వు దేవుని వాక్యాన్ని బాగా ఇంట్రెస్ట్గా చదువుతూ ఉంటే, దేవుని పుస్తకాలు బాగా చదువుతూ ఉంటే, ఆ వాక్యములో ఉన్న దేవుని ప్రభావం నిన్ను తాగుతుంది. ఆ దేవుని ప్రభావం ఎంత తాగుతుందంటే, నీ ఎముకలను, ఎముకల లోపల ఉన్న మూలుగను కూడా తాకగలిగిన వాక్యం అండి ఇది. నువ్వు దేవుని వాక్యాన్ని పదే పదే ధ్యానం చేస్తూ ఉండు, పాడుతూ ఉండు, ఆరాధన చేస్తూ ఉండు, ఆ దేవుని శక్తి నీ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకనే ఇర్మియా గారు అంటున్నాడు, నా ఎముకలు మండుతూ ఉన్నాయి అని అంటాడు. నా ఎముకలు మండుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం అలాగు నా లోపలికి వెళ్ళిపోయింది. ప్రభువునందు పిల్లరా, ఈ రోజున అలాంటి దేవుని శక్తిని మనం పొందుకోవాలి. ఏదో పై ప్రార్థనలు కాదు, పై ఆరాధనలు కాదు. దేవుని శక్తిని లోపలికి వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధిని నువ్వు బలముగా అనుభవించాలి. అలాంటి ప్రార్థనా శక్తిని మనం పొందుకోవాలి అనంటే 17వ వచనం ప్రకారం ఆయన మార్గములలో నడవాలి. నీకు అర్థం కావాలి. 4 రోజులు బాగా ప్రార్థన చేసిన నీవు 5వ రోజు 6వ రోజు చేయలేకపోతున్నావంటే వెంటనే నీకేం అర్థం అవ్వాలో తెలుసా? పనులు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, చేయలేకపోతున్నాను. అడ్జస్ట్ అవ్వద్దు, రాజీ పడొద్దు. సాతానుడు నన్ను అడ్డగిస్తున్నాడు, ఓ దుష్టుడా నిన్ను గద్దిస్తున్నాను అని చెప్పాలి. నీ ప్రార్థనా జీవితం వెనకబడతా ఉందంటే సాతానుడు నిన్ను ఆటంకం చేస్తున్నాడు. దేవుని వాక్యం చదవటం ఆటంకపరచబడతా ఉన్నావంటే సాతాను నిన్ను ఆటంకం చేస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? బిజీ అయిపోయానండి, పనులు ఉన్నాయనండి, అందువల్ల నా టైం చాలటం లేదండి. ఇంతకుముందు ఫ్రీగా ఉండేవాడిని, ప్రార్థన చేసేవాడిని, బైబిల్ చదివేవాడిని, ఇప్పుడు బిజీ అయిపోయాను అందువల్ల చేయలేకపోతున్నాడు. లేదు, బిజీ అనేటటువంటిది సాతానుడు పెట్టింది నీకు. బిజీ అంటే ఏంటో తెలుసా? బిజీకి స్పెల్లింగ్ ఏంటి? BUSY. బిజీ అదేంటి అనంటే బరీ అండర్ సాటాన్స్ యోక్. బిజీ, బరీ అండర్ సాటాన్స్ యోక్ అంటే సాతాను కాడి క్రింద నిన్ను బరీ అంటే సమాధి చేస్తున్నాడు. అది బిజీ అంటే అర్థం. నువ్వేమనుకుంటున్నావు? ఐఎమ్ వెరీ బిజీ అని అంటావు. దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టి ప్రార్థన చేయలేనంత బిజీ అనేది ఇట్ ఈస్ బరీ అండర్ సాటన్స్ యోక్. అందుకనే పిల్లరా, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోవాలి, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని నీవు దేవుని కొరకు చేస్తూ ఉండాలి, త్యాగం చేస్తూ ఉండాలి. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలులతో అంటున్నాడు. 17వ వచనం ఎవరిదండి? ఇశ్రాయేలులు చేయాల్సిన పని. 19వ వచనం ఎవరిది? మనది. కాబట్టి నువ్వు బైబిల్లో రాసుకో. 17వ వచనం నాది, 19వ వచనం దేవునిది. ఇప్పుడు నువ్వు అట్టు పెడితే దేవునికి ఏం పెడుతున్నాడు? రెండట్లు అంటానికి ఇప్పుడు నా మనసు ఒప్పుకోవట్లా. రెండట్లు ఏంటండి అసలు? దేవుడు ఎంత ఇస్తున్నాడు? కీర్తి, ఘనత, పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ఠిత జనంగా చేస్తున్నాడు. అంటే ఎంత అది దేవుడు మనకు చేసేది ఎంత? కావున ప్రభువురా, దేవునికి మనం చేసేది చేస్తేనే, దేవుని కొరకు జీవిస్తేనే, దేవుని కొరకు ప్రయాసపడితేనే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. తర్వాత దేవునికి ఇంకా మనం ఇవ్వాల్సింది మరొకటి చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తాడు ఆ మాట. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికకి రాశాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
35వ వచనం చదవండి. 35వ వచనం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ మాట అందరం చదువుదాం, బిగ్గరగా చదువుదాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇక్కడ 35వ వచనంలో మనం చేయాల్సిందేంటి? 35వ వచనంలో మనం చేయాల్సింది ఏమిటి? ధైర్యాన్ని విడిచిపెట్ట. అర్థమైందా? మనం చేయాల్సిన పని ఏంటి? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు చేసే పని ఏంటి? దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మనం చేసేది చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. అందుకనే పిల్లరా, మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే దేవుడు మన విషయంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటాం. మంచిదే. దేవుడు మన కుటుంబానికి మేలులు చేయాలనుకుంటాం, అది మంచిదే. మనకు దేవుడు ఏదో మన పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాం, అది మంచిదే. కానీ నీవు దేవునికి ఏమి చేయకుండా దేవుడు ఎలా చేస్తాడు? ద్వితీయోపదేశకాండంలో మనం చూసాం 17వ వచనం ప్రకారం ఆయన మార్గాల్లో నడుచుకుంటే దేవుడు నీకు కీర్తి ప్రతిష్టతలు పేరు ప్రఖ్యాతులు ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ 35వ వచనం ఏం చదివాము? 10:35. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదంట. ఏంటి ధైర్యం అంటే? ఈ మధ్య ఒక సహోదరుని పేరు అడిగాను. అంటే ఆయన కొత్తగా కలిశాడు. నీ పేరేంటి బ్రదర్ అని అడిగాను. అడిగితే యేసు అన్నాడు. బాబు పేరు బాగుంది, మంచిది. సరే నేనన్నాను, మరి చర్చికి వెళతావా అన్నా. చర్చికి మొదట్లో వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి వాళ్ళు పాడే పాటలు వింటా ఉంటే నాలో దురాత్మలు పైకి రేగుతున్నాయి. వాళ్ళేం పాటలు పాడుతూ ఉన్నారు, నా లోపల ఉన్న దయ్యాలు రేగుతున్నాయి నాలో, అవి నన్ను భయపెడతా ఉన్నాయి. ఇంకా లాభం లేదు అని నేను బయటకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడో వచ్చి కూర్చుంటారు. అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన వింటంటేనే నా ఒళ్ళంతా గజగజలాడిపోయింది, వణుకుతుంది. అమ్మో ఇక్కడ కూర్చోకూడదని చెప్పేసి నేను బయటకు వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత దేవుని వాక్యం విందామని సేవకుడు వాక్యం చెబుతా ఉంటే ఆ వాక్యం వింటా ఉంటే నాకు మగతొచ్చేస్తుంది. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, అందరు నా వైపు చూస్తున్నారని బయటికి వెళ్ళిపోతున్నాను నేను. ఇలా చెప్పాడు. అంటే పాటలు పాడేటప్పుడు అక్కడ కూర్చోలేకపోతున్నాడు, ప్రార్థన చేసేటప్పుడు కూర్చోలేకపోతున్నాడు, వాక్యం వినేటప్పుడు ఉండలేకపోతున్నాడు. ఎందుకు ఇది అనంటే అతనే అంటున్నాడు, నాలో ఉన్న దయ్యాలు అలా రేగుతున్నాయనండి అని. దీనివలనంట ఆయనకు భయం వేసి అసలు ప్రార్థనకు పోకూడదు అని అనుకున్నాడు అంటండి. అంటే సాతానుడు ఏం చేశాడంటే భయం పెట్టేశాడు, లోపల పిరిగితనం పెట్టేశాడు. అసలు విషయం ఏంటి అని అంటే నేనేం చెప్పానంటే, నువ్వు అదే ఏది ఏమైనా ఆ ప్రార్థనలో కూర్చొని ఆ వాక్యం వింటూ ఆ పాటలు పాడుతూ ఆ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఆ దేవుని సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటా ఉంటే ఇప్పటికీ నీలో ఉన్న దయ్యాలన్నీ పోయాయి, నీవు బాగుపడేవాడివి. కానీ సాతానుడు నిన్ను అసలు ప్రార్థనకు రాకుండానే చేసింది.